సాంబ సదాశివ నమశివాయ. ముందుగా వీక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి వైదిక సనాతన ధర్మములో మనందరికీ అనేకమైనటువంటి పండుగలు ఉండగా, అందులో అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ఈ మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి విశేషాలలో కొన్ని చెప్పుకుంటూ, సంక్రాంతి విషయంలో పితృదేవతలు, వ్యవసాయము, ప్రకృతి పట్ల మనము చేయవలసినటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క మహిమ, సూర్యుని పట్ల మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి ధర్మాల గురించి మనము చూస్తూ, కొన్ని విశేషమైనటువంటి ధర్మాలను మనం ఈరోజు స్మరించుకుందాం. మకర సంక్రాంతి. సంక్రాంతి. సం అంటే ఎక్కువదైనటువంటిది, క్రాంతి అంటే అభ్యుదయం. మరి అభ్యుదయం అంటే ఎదగడం, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడాన్ని అభ్యుదయము అన్నారు. కాబట్టి ఈ మకర సంక్రాంతి సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశం చేసేటువంటి కాలాన్నే మకర సంక్రమణము అన్నారు. ఈ మకర సంక్రమణము చెందేంత వరకు దక్షిణాయన పుణ్యకాలం జరుగుతూ ఉంటుంది. ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి పిమ్మట నుంచి ఉండేదే ఉత్తరాయణ పుణ్యకాలము. వీటన్నిటినీ స్మరించుకుంటూ ఒక పండుగలా చేసుకునేటువంటిదే ఈ మకర సంక్రాంతి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. సూర్యుని యొక్క గమనము దక్షిణము నుండి ఉత్తరం వైపు చూడడమే ఈ ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత. అందులో దేవతలకు ఉత్తరాయణం అంటే పగలు, అదే దక్షిణాయనం అంటే చీకటి. కాబట్టి దేవతలందరికీ పగటి సమయం కాబట్టి ఇది ఉత్తరాయణంగా పరిగణింపబడుతోంది. ఈ ఉత్తరాయణంలోనే అనేకమైనటువంటి సంస్కారములు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్తరాయణములో ఉపనయనములు, యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా జరపబడతాయి. వీటిని దక్షిణాయమునందు ఎవరూ చేయరు. ఎందుకు ఈ ఉత్తరాయణంలోనే యజ్ఞయాగాది క్రతువులు, ఉపనయనములు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఎందుకు ఉత్తరాయణమునందే చేయాలి, దక్షిణాయనంలో ఎందుకు చేయకూడదు అన్న విశేషానికి మనం ఎలాగంటే, ఈ ఉత్తరాయణములో చేయవలసినటువంటి పనులు, యజ్ఞయాగాది క్రతువులు, ఉపనయనాది సంస్కారాలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఎందుకు ఉత్తరాయణమునందే చేయాలి, దక్షిణాయనంలో ఎందుకు చేయకూడదు అంటే, మనం ఏ ఫలితాన్నైతే ఆశించి ఉత్తరాయణంలో చేయాల్సినటువంటి కర్మలు దక్షిణాయనంలో చేస్తామో అవి నతత్ఫలం అవాప్నోతి, తప్పకుండా ఆ ఫలితాన్ని అనేటువంటివి ఇవ్వవు అనేటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాం శాస్త్రాల ద్వారా. కాబట్టి ఉత్తరాయణమునందే ఇవన్నీ ప్రసిద్ధి చెందాయి అనేటువంటిది మనం గమనించాలి. ఈ సంక్రాంతి రోజున చేసేటువంటి మొట్టమొదటి పని సూర్యనారాయణ పూజ. ఈ సూర్యనారాయణ పూజలో సూర్యుని యొక్క కిరణములు పడేటువంటి స్థలము యందు రథము యొక్క ముగ్గు వేసి, ఆ ముగ్గుకి చెరుకు ఇవంతా అలంకరించి సూర్యనారాయణకి పొంగలి నైవేద్యం చేయాలి. ఈ పొంగలి నైవేద్యం చేసేటప్పుడు అందులో యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష ఇలాంటివేవి వేయకుండా చేయాలి. ఎందుకు వేయకుండా చేయాలి అంటే, ఈ నైవేద్యాన్ని మనం అర్పించేది సూర్యభగవానుడికి. సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు అనేటువంటిది మనం గ్రహించాలి. ఎందుకంటే సూర్యుడికి మృదువైనటువంటి ఆహారమే సమర్పించాలి అనేటువంటిది శాస్త్రం మనకు చెబుతోంది. ఎందుకంటే పూషా ప్రపిష్టభాగ అని చెప్తోంది. సూర్యుడికి ఏది నైవేద్యం చేసినా కూడా అది చాలా మృదువైనటువంటి ఆహారంగా ఉండాలి. సూర్యునికి లుప్తదంతాయ నమః అని పేరు, అంటే దంతములు లేనివాడు అని అర్థం. కాబట్టి పళ్ళు లేనటువంటి వాడు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాడు, కాబట్టి మృదువైన ఆహారాన్ని సమర్పించాలి. అలానే ఎందుకు సూర్యుడికి పళ్ళు లేవు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, దక్షయజ్ఞము అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞము ప్రారంభించడానికి ముందు సకల దేవతలని ఆహ్వానం చేస్తాడు. అలా ఆహ్వానించినప్పుడు సూర్యుడు, అగ్ని, దిక్పాలకులు అందరినీ ఆహ్వానము చేసి ఈశ్వరుణ్ణి మాత్రం పిలవడు. అలా పిలవనందుకు ఈశ్వరుడికి ఎటువంటి కోపము లేకపోయినా ఆయన యొక్క శిష్యులైనటువంటి ప్రమథగణాలకు చాలా కోపంతో వాళ్ళు ఉద్రేకించిపోతూ ఉంటారు. ఒక పక్క ఈ దక్షయజ్ఞం జరుగుతూ ఉండగా ఈ ప్రమథగణాలు చాలా అత్యంతమైనటువంటి కోపంతో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటారు. అలా చేసేటప్పుడు సూర్యుడు ఒకడు కూర్చొని ఉండగా వీళ్ళు రావడం చూసి సూర్యుడు పట్టించుకోకపోవడంతో, మా స్వామినే యజ్ఞానికి ఆహ్వానించలేరా, మరి ఈ యజ్ఞాన్ని ఎందుకు మేము సంపూర్ణం చేస్తాము అనేటువంటి కోపంతో ప్రమథగణాలందరూ చేరి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయసాగుతారు. అలా కొట్టడంతో సూర్యుని యొక్క పళ్ళన్నీ రాలిపోతాయి. కాబట్టి అందుకు సూర్యుడికి పళ్ళు లేవు, లుప్తదంతాయ నమః అని వేదమే కూడా చెప్తుంది. అలానే అగ్నికి కూడా చెవులు వినిపించవు. ఈ ప్రమథగణాల వల్లే అగ్నికి కూడా ఇలా కొట్టి చెవులు వినపడకుండా పోతాయి. అందుకే అగ్నికి ఏ ఆహుతి ఇచ్చినా కూడా గట్టిగా చెప్పాలి. అగ్నయే సప్తపద ఇదన్న మమ అని చెప్తాం. ఏది ఇచ్చినా కూడా అగ్నికి ఆహుతి ఇచ్చేటప్పుడు దాన్ని గట్టిగా ఉచ్చరించి చెప్పాలి.
కాబట్టి ఇలా అగ్నికి చెవులు వినపడకపోవడము, సూర్యునికి పళ్ళు రాలిపోవడం అనేటువంటిది ఈ పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి నాడు ముద్గాన్నం అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నము అంటే పొంగలి, చక్కెర పొంగలి ఇలాంటివి పాలు పోసి మృదువైనటువంటి ఆహారాన్నే మనము సూర్యుడికి నివేదించాలి. ఎందుకంటే ఆయనకి పళ్ళు లేవు కాబట్టి ఇలాంటి మృదువైన ఆహారాన్ని మనం నివేదిస్తూ కృతజ్ఞతతో జీవితం సాగించాలి అన్నటువంటిది మనకు సంక్రాంతి పండుగ ద్వారా తెలిసేటువంటి ప్రధానమైనటువంటి సందేశం. కాబట్టి మనమందరము కూడా కృతజ్ఞతతో కూడినటువంటి జీవితాన్నే సాగిద్దాం అంటూ మరొక్కసారి మీకందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి.